దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. 111వ కీర్తన 5వ వచనం. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. ప్రియా దేవుని పిల్లలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచున్న మాటలు, ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో వారికి ఆహారం ఇస్తానని, ఏ లోటు రాకుండా సమకూరుస్తానని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నారు. ఆయన మరొక మాట హెచ్చరిస్తూ ఉన్నారు. నిత్యము తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనుచున్నారు. అవును ప్రియులారా, వాగ్దానము చేసిన భూమికి, వాగ్దానం చేసిన దేశమునకు ఇశ్రాయేలు ప్రజల ప్రయాణమై వస్తూ ఉండగా దారి మార్గములో మన్నాను కురిపించిన దేవుడైన ఆకాశ ధాన్యాన్ని నరులు భుజించారు. బండ నుండి నీళ్లు ఉబుకాయి, ఎడారులలో కాలువలలే సమృద్ధిగా నీరు వారు దాహార్తిని తీర్చుకున్నారు. ఆయన వాగ్దానము చేసిన వాగ్దానములన్నిటినీ వారి పట్ల నెరవేరుస్తూ వచ్చారు. ఆయన ఆహారం ఇచ్చే దేవుడు, మానవ జాతిని పోషించే దేవుడు ఆయనే. సర్వ మానవాళికి గుప్పులు విప్పి సర్వజీవులకు ఆహారం ఇచ్చే దేవుడు ఆయనే కదా. గనుక ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధానములో జీవించాలని ప్రభు పేరట మీకు మనవి చేయుచున్నాను. ప్రియులారా, మానవుడు తన జీవితంలో సంపాదించిన సంపాదనను బట్టి, తనకు కలిగిన దాన్ని బట్టి ఒకవేళ దేవునికి దూరమైపోయాడేమని దేవుడు మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రసంగి గ్రంథములో రాయబడి ఉన్నది, ఆయన సెలవు లేకుండా ఎవరు భోజనము చేయట అసాధ్యమని. గనుక ఆహారం ఇచ్చు దేవుని, సమృద్ధి ఇచ్చు దేవుని లోబడి జీవించాలని, భయముతో భక్తితో ఆయన ఆరాధించాలని ప్రభు పేరట మీకు మనవి చేయుచున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఆర్థిక సమస్యల నుండి ఇబ్బంది పడుతున్నారా? తెలియని రోగములతో బాధపడుతున్నారా? ఎంతో కాలం నుంచి గొడ్డి సమస్యలతో బాధపడుతూ ఉన్నారా? ఆ సమస్యలను విడిపించటానికే దేవుడి దినాన్న నేను పోషిస్తాను, నీకు కలిగిన సమస్తాన్ని నేను ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుచున్నారు. అవును ప్రియులారా, బేతేలులో దేవుడు ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు యాకోబు జీవితంలో దేవుడు ఆశీర్వదించలేదా? తినుటకు ఆహారం, ధరించటానికి వస్త్రాలనిచ్చి ఆయన పోషించిన దేవుడు, ఇశ్రాయేలులను పోషించిన దేవుడు ఈ దినాన మనలను పోషిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నారు. గనుక లోటులు తీర్చే దేవుని వైపు తిరగండి. దేవుని సన్నిధిలో ఈ కడవరి దినాల్లో నమ్మకంగా బ్రతకాలని, దేవుని భయముతో దీవెనల ఆశీర్వాదాలు పొందుకుంటూ భక్తి జీవితంలో సాగిపోవాలని కోరుకుంటే మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవా, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు. నీ యందు భయభక్తులు గల వారికి ఆహారం ఇచ్చి పోషిస్తాను, నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటానని నాడు ఇశ్రాయేలు ప్రజలతో ఈ ఉదయకాలం మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. గనుక మా పక్షాన నిలబడిన దేవా, నీ యందు భయభక్తులు కలిగి నీ సన్నిధానములు బ్రతికి జీవితం అందరికీ దయచేయమని, ఎవరి కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.